సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి ప్రజెంట్ పుష్ప 2లో నటించినటువంటి, పుష్పలో చేశారు ఆల్రెడీ, ఇప్పుడు పుష్ప 2లో కూడా చేసినటువంటి మీసం సురేష్ మనతో ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫైనల్గా సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ ఇప్పుడు పెద్ద సినిమాలు, Yes. అసలైన టెస్ట్ పీరియడ్ అనుకోవచ్చా దీన్ని? అంతే కదండి. అయిపోయినాయా లేకపోతే అవన్నీ? అంటే ఇప్పుడు మనం మామూలుగా స్కూల్ చదివిన తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, అలాగే చిన్న సినిమాలతో ఇప్పుడు పెద్ద సినిమాలకు వచ్చాము. అంటే పాన్ ఇండియా లెవెల్లో చేయడం జరిగింది. అసలు అంటే నేను కొన్ని వింటే జాబ్ కూడా వదిలేసుకున్నారు సినిమాల కోసం అని విన్నాను. ఎక్కడ అసలు ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? మీది నేటివ్ ప్లేస్ ఎక్కడండి? అంటే యాక్చువల్గా మాది ఇక్కడ హైదరాబాద్ అండి. నాది ఎంబీఏ అయిపోగానే, అంటే ఎంబీఏ అయిపోతున్న అంటే మామూలుగా డిగ్రీ అయిపోయి సమ్మర్ హాలిడేస్ ఉంటుంది కదా, అక్కడ మా ఇంటి దగ్గర అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు, యాక్టర్స్ ఇట్లా. వాళ్ళందరూ ఏం చేస్తుంటే, మీరు కూడా యాక్టర్లా ఉంటారు. ఎక్కడండి? మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్? నేను ఇక్కడ మన మోతీనగర్లో ఉంటాను. ఓహో, ఓకే. అయితే వాళ్ళందరూ అడిగేవారు, మీరు కూడా ట్రై చేయొచ్చు కదండి, బాగుంటుంది, మీరు సేమ్ అంటే అప్పట్లో సుమన్ శెట్టి వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం మా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి, ఇప్పుడు ఆయన తగ్గాడు అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా అది ఇదన్నా అనేవాడిని. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్లో అలా కూర్చున్నాను. ఒకరోజు ఇట్లాగే ఆడిషన్స్ అవుతున్నాయి అది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళా. కొన్ని షూటింగ్స్ అవి చూసా, భలే ఉంది కదా అనుకున్నా. తర్వాత ఎంబీఏ అయిపోతున్న తరుణంలో దృశ్యం మూవీ ఆడిషన్స్ అవుతున్నాయి, దానికి మా ఫ్రెండ్ వెళ్ళాడు, ఆయనతో పాటు వెళ్ళి ఇలా కూర్చున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి, మీరు కూడా ఆర్టిస్టా అన్నారు. అవును అవును కాదన్నట్టు ఊపా. సరే ఒక క్యారెక్టర్ ఉందంటే, ఏం క్యారెక్టర్ అన్నాను. ఇట్లా హోటల్లో టీలు ఇచ్చే రఘు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, హోటల్ బాయ్ క్యారెక్టర్ అంటే. ఊహించుకున్నా, హోటల్లో ఇలా ఇస్తారు టీలు, టీ అనగానే టీయా సార్ తెస్తున్నాను అదే అనుకొని చేసేసా. అయిపోగానే కాల్ వచ్చింది, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు, ఒక 10 days అలా కేరళకి రావాలి, వెంకటేష్ బాబు హీరో అన్నారు. ఇట్లా అందరికి చెప్పా. అంటే వెళ్ళరా బాబు, వెంకటేష్ బాబుది బాగుంటుంది సురేష్ ప్రొడక్షన్ అంటే అని చాలామంది సజెషన్ చేశారు. అప్పుడే జాబ్ వచ్చింది జెన్ప్యాక్లో. అక్కడ ఫ్లోర్ పైన ఉన్నాను, అప్పుడే ట్రైనింగ్ పీరియడ్ నడుస్తుంది. సరేలే అని చెప్పేసి వెళ్ళా. షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా టీఎల్ ఉంటాడు కదా, కొంచెం అరవడం అవన్నీ జరిగాయి. ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు, వచ్చి 2-3 months అవుతుంది, అప్పుడే 10 days 15 days లీవ్ తీసుకున్నావు, ఇలా అయితే కుదరదు అన్నాడు. ఆ 10 days అయిపోయిన తర్వాత పేమెంట్ ఇచ్చారు. చూస్తే నాకు 3 months, అక్కడ 3 months వర్క్ చేసేది, ఇక్కడ ఒక 10 daysలో పేమెంట్ వచ్చింది. నాకు ఫస్ట్ 35,000 చెక్ ఇచ్చారు. ఈ 10 days కలిపి 10 days అంటే 10 daysకి కాకుండా ఫస్ట్ చెక్ ఇచ్చారు. అది దాని తర్వాత మళ్ళీ ఇంకో చెక్ ఇచ్చారు, 20,000 ఇచ్చారు, మొత్తం 55,000 ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక 2 days ప్యాచ్ వర్క్ జరిగింది, 12 days జరిగింది మొత్తం టోటల్గా ఇచ్చారు. నాకు అంటే హ్యాపీ అనిపించింది, ఇక్కడ కూడా డబ్బు బాగానే వస్తుంది కదా అనుకుని ఇంకా జాబ్ వదిలేసేది. ఇంకా ఈ తరుణంలో వేరే ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళందరూ అప్పుడు అరే ఇలా 1 day క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేస్తావా, రామయ్య వస్తావా, రామయ్య వస్తావులో ఫోటోగ్రఫర్ క్యారెక్టర్ చేసా, 1 day క్యారెక్టర్. తర్వాత వెంటనే బాయ్ అని చెప్పి నాగార్జున గారిది, అలా టప్ప అన్ని సినిమాలు 1 day 2 days క్యారెక్టర్స్ పడుతున్నాయి. భలే ఉందని చేసుకుంటూ వస్తున్నాను. కొన్ని చిన్న సినిమాలు చేస్తున్నాను. సడన్గా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే ఏ టైంలో వచ్చింది మీకు? ఫస్ట్ స్టార్టింగ్ మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చింది? లేదు, ఒక 3 years వరకు ఫుల్ బిజీగా ఉన్నాను. ఈ 1 day 2 day క్యారెక్టర్స్ ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే చిన్న సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, అవి రిలీజ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినా చిన్న సీన్స్ ఉంటున్నాయి, అవి రిలీజ్ అవ్వట్లేదు. ఏంటబ్బా అనుకున్నాను. అప్పుడు నాకు అంత ఐడియా లేదు ఇండస్ట్రీ గురించి. చాలామంది అన్నారు, అంటే మెయిన్ పెద్ద సినిమాలు లేదంటే మీడియం, అంటే రిలీజ్ అయ్యే సినిమాలు చేయాలి, చిన్న సినిమాలు చేయడం వల్ల ఏమైందంటే అందులో ఏదో ఒకటి సడన్గా అంటే హైప్ అవుతుంది, అన్నీ అవ్వవు, వాళ్ళు రిలీజ్ చేసుకోలేకపోతారు అది అని అప్పుడు ఇంకా కొందరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా అంటే ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆడిషన్స్ ఇవ్వాలి అన్నారు. ఓహో ఇంత ప్రాసెస్ ఉందా, నాకు చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనుకొని సర్లే అని ట్రై చేస్తున్నాను.
ట్రై చేసుకుంటూ గ్యాప్ ఎక్కువైపోయింది. 3, 4 మంత్స్ అయిపోయింది. రావట్లేదు. 4 మంత్స్, 6 మంత్స్ అలా ఖాళీగా ఉన్నా. ఇంత గ్యాప్ ఇంట్లో ఇంకా స్టార్ట్ అయిపోయింది అరవడాలు. ఏంటి మనీ ఇవ్వట్లేదు, చేయట్లేదు అది అని అంటే, సరే ఇలా అంటే ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకునే టైంలో ఒక ఫ్రెండ్ ఉండే బాలనగర్‌లో. శ్రీరామ్ చిట్స్ మనీ రికవరీ ఉండే. అరే భలే ఉంది, అది చేసుకోవచ్చు, షూటింగ్స్ వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఎలాగో నాకు 1 డే 2 డే క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా అనుకున్నాను. వెళ్ళి అందులో చేస్తున్నాను. ఒక 3, 4 మంత్స్ చేశా. భలే మంచి రోజు అని చెప్పేసి 70mm ప్రొడక్షన్ నుంచి వచ్చింది. మన సుధీర్ బాబు గారి హీరో, ఓకే. ఆదిత్య శ్రీరామ్ గారు డైరెక్టర్. ఇంకా ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. డైరెక్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాను, జాబ్ వదిలేశాను. కానీ అండి, ఆ సినిమాలు ఆగిపోయిన టైంలో, బ్రేక్ వచ్చిన టైంలో ఎలా మీరు సర్వైవల్ ఎలా అంటే ఎక్కడ ఉండేవాళ్ళు? కృష్ణనగర్‌లో ఎక్కడైనా ఉండేవాళ్ళా? అంటే లేకపోతే ఇక్కడనే మా ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ. ఓహో! మేమందరం అందుకే నాకు ప్లస్ అయిందనమాట. ఏంటంటే ఏమన్నా ఉంటే మా అన్నయ్య వాళ్ళు చూసుకోవడం. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫైనాన్షియల్‌గా ఏం అంత లేవు. స్ట్రగుల్స్ ఏం లేవు. అందరూ కలిసి ఉండటం వల్ల అందరం ప్లస్ ఉండడం అయింది. వల్ల మా అమ్మ, నాన్న ఫుడ్ పెట్టడం, తిరగడం, మళ్ళీ సినిమాలు చూడడం ఇదే పని. సినిమాలు చూడడం, ఖాళీగా ఉంటే వెళ్ళడం, సినిమాలు చూడడం, రావడం. ఆడిషన్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేసి రావడం. ఇదే జరుగుతుండే. ఓకే. ఇన్ని షూటింగ్స్ చేశారు కదా! అవును. నేను చాలా సార్లు విన్నాను. ప్రొడక్షన్ దగ్గర ఒక ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్‌కైతే వాళ్ళకు ఫుడ్ కానీ, వాళ్ళకిచ్చే మర్యాద గానీ ఒకలా ఉంటుంది. సరే, హీరోస్ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒకలా ఉంటుంది. ఒక రకమైన ఆర్టిస్ట్ అయితే వాళ్ళకి ఇంకొక మర్యాద ఉంటుంది అని. ఇట్లాంటివి అవమానాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అవమానాలంటే మేడం యాక్చువల్‌గా సినిమా వాళ్ళు చాలా అంటే మెసేజ్‌లు ఇస్తారు, అన్ని మంచి మెసేజ్‌లు. కానీ సినిమాల దాంట్లో కూడా కొన్నిసార్లు ఇలా ఉంటుందని నేను కూడా ఫీల్ అయ్యాను. ఆ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు లైక్ కేటగిరీస్ లాగా ఇప్పుడు మీరన్నారుగా జూనియర్ ఆర్టిస్ట్స్, తర్వాత కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. అంటే సపోర్టింగ్ మెయిన్, తర్వాత మెయిన్ యాక్టర్స్, తర్వాత హీరో, హీరోయిన్ వాళ్ళు. ఇలా ఉంటుందనమాట. అయితే ఇప్పుడు హీరో, హీరోయిన్, మెయిన్ యాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు సెపరేట్‌గా ఉంటుంది. అంటే క్యారీ ఆన్ వాళ్ళు అంటే ఇక వాళ్ళకి డిమాండ్ బై సప్లై మార్కెట్ ఫార్ములా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం సపోర్టింగ్ ఆర్టిస్టులు అంటే మాలాంటి వాళ్ళు. క్యారెక్టర్స్ అంటే డైలాగ్ చెప్పడం, కొంచెం సపోర్టింగ్‌గా ఉండడం, అలాంటివి కొన్ని చేస్తారు. తర్వాత కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళకి కొన్ని డైలాగ్స్ పడతాయి, పడలేదంటే ఫ్రేమ్స్‌లలో ఉంటారు. ఓకే. తర్వాత జూనియర్ ఆర్టిస్టులు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తరుణంలో ఏమవుతుందంటే ప్రొడక్షన్ దగ్గరకొచ్చేసరికి ప్రొడక్షన్ వాళ్ళు అంటే వాళ్ళు గూడా అంటే ఇప్పుడు సపోజ్ మెయిన్ వాళ్ళకేమో సపోజ్ క్యారీ వ్యాన్, అసిస్టెంట్లు అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం సెకండ్ కేటగిరీ మెయిన్ యాక్టర్స్‌కి వాళ్ళకి గూడా బానే ఉంటుంది అంత టేబుల్స్. కంపెనీ ఆర్టిస్ట్‌కి గూడా సెపరేట్‌గా టేబుల్స్ లేదంటే చైర్స్ ఏసి. జూనియర్ ఆర్టిస్ట్స్‌కి ఏందంటే పాపం నించొని తింటుంటారు. అంటే వాళ్ళందరికీ ఒకటి పెట్టేస్తారనమాట. అలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. మీరు అడిగిన దాంట్లో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. కానీ మనము ఈ సినిమా చేసాము, ఈ సినిమా వల్ల మనకు మంచి పేరొస్తుంది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక అనుకుంటే, తర్వాత దానిలో మన రోల్ ఉండదు. వెళ్ళిపోతది ఎడిటింగ్‌లో. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు మన సీన్స్ అవి మనం చేసింది పోతే చాలా బాధపడేవాళ్ళు. అవును. అలా ఏవైనా మంచి సినిమా మిస్ అయినవి ఏవైనా ఉన్నాయా మీకు? అంతెందుకండి 'పుష్పనే'. 'పుష్పలో' యాక్చువల్‌గా నేను 1లో 3, 4 సీన్స్ చేశా. యాక్చువల్లీ 'పుష్పలో' జరిగిందేంటంటే తక్కువ రోజులు చేశాను, ఎక్కువ సీన్‌లు చేశాను. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ పాపం ఎక్కువ రోజులు చేశారు, తక్కువ సీన్స్‌లో ఉన్నారు. అయితే నా సీన్స్ స్టార్టింగ్‌లో తను అతను హీరో గారి క్యారెక్టర్ చూపించినప్పుడు తను అందరి దగ్గర ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర డబ్బులు తీసుకొని రిటర్న్ ఇవ్వడనమాట. అలా తిరుగుతుంటే ఆయనొచ్చి వాళ్ళ అమ్మని తిడుతుంటాడు. పుష్ప మొగోడు కాదా, ఎలా పెంచావు అది అని తిడుతుంటే అప్పుడు రియలైజ్ అయ్యి అవి పశువులుంటే అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఇస్తాడు. అప్పుడు అక్కడ రేషన్ షాప్ దగ్గర నేను ఉంటాను. అతను ఎలా ఫీల్ అవుతాడంటే అందరి ముందు వాల్యూ తీసేసాడు. వాళ్ళందరి ముందే వీడిని కొట్టాలి డబ్బులు ఇచ్చాను కదా అని నన్ను పిలుస్తాడు. నిన్న రాసిన సేపు దగ్గర ఎంతమంది ఉన్నారా అంటే మొత్తం 120 మంది ఉన్నారన్న. వాళ్ళ పేరేం చెప్పురా అంటాడు. పాకాల రవి, మునమ్మ, చిన్నారెడ్డి అలా పేర్లు పిలుస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అతన్ని కొడుతుంటాడు. ఆ సీన్ ఉంది. దాని తర్వాత వేరే సీన్స్ కొన్ని జరిగాయి. ఆ సీన్స్‌లో యాక్చువల్లీ ఈ సీన్ కూడా ఏమైందంటే ఫస్ట్ అబ్రాడ్‌లో వచ్చింది. ఫస్ట్ కాపీ పంపించినప్పుడు అబ్రాడ్‌లో ఇక్కడ కొన్ని థియేటర్స్‌లో వచ్చింది. కొన్ని థియేటర్స్‌లో లేదు. కొందరు చూసి అది లేదేంటి సీన్‌లు, అసలు నువ్వు లేవేంట్రా సినిమాలో ఉన్నా అన్నావు కదా అన్నారు. అదేంటి నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యా.
తర్వాత చూస్తే ఫస్ట్ కాపీ పంపించినప్పుడు అందులో ఉన్నామంట. లెంత్ ఎక్కువైందని చెప్పి కట్ చేసి లేటెండ్ మళ్ళీ ఓటీటీలో యాడ్ చేశారు అది. ఓకే. సో, ఇప్పుడు ఇంకా వేరే సీన్స్ అయితే అసలు యాడ్ కూడా చేయలేదు. హ్మ్. అప్పుడు చాలా ఫీల్ అయ్యా. అబ్బా! ఇంత పెద్ద సినిమా హ్మ్. 'పుష్ప' అంటే అల్లు మీకు అర్జున్. డైరెక్ట్ అల్లు అర్జున్ గారితో ఉన్నాయండి? డైరెక్ట్ అల్లు అర్జున్ గారు పక్కనే అల్లు అర్జున్ గారు వచ్చే పిలుస్తారు నన్ను. "అరే! నిన్న ఎంతమంది ఉన్నారు రేషన్ షాప్ ముందర" అంటే అప్పుడు ఆయన పక్కనే వెళ్తూ పేర్లు పిలుస్తుంటాను. సపోజ్ మీ పేరనుకో, మీరు ఇంట్లో నుంచి వచ్చినప్పుడు మీ ముందు కూడా వాల్యూ పోయింది గానీ, నీ ముందు కొడతారు. అలా అందరి ముందు కొడుతుంటాడు అతను ఆ హ్మ్. సీన్‌లో హ్మ్. ఆయన్ని, విలన్ని. ఇప్పుడు 'పుష్ప 2' పరిస్థితి ఏంటి? సీన్‌లు చేసారా? అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు అయిపోయిందేమో అనుకున్నాను. హ్మ్. ఇంకా 2లో కూడా ఏం ఉండదులే అనుకుంటే యాక్చువల్లీ 1 జరిగినప్పుడు ఒక చిన్న మ్యాజిక్ లాంటిది జరిగింది. ఏంటంటే ఆ పేర్లు ఇప్పుడు చదివాను కదా! అలా చదవగానే డైరెక్టర్ గారొచ్చి, "ఏంటబ్బా! మీది తిరుపతా? అంత బాగా చెప్పావు, అంత బాగా చెప్పావు" అని. సుకుమార్ ఆ! గారు. హ్మ్. లేదు సార్, నాది ఇక్కడ హైదరాబాదే. కాకపోతే నేను స్లాంగ్స్ ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళంతా స్కూల్‌లో చదవడం వల్ల చాలామంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాయలసీమ, నాట్ ఓన్లీ మన తెలుగు కాదు సార్. ఏదైనా నాకు చెప్తే నేను చెప్పేయగలను. అది కొంచెం నాకు చిన్నప్పటి నుంచి అలవాటుంది అన్నా. హ్మ్. ఓహ్! సూపర్, వెరీ గుడ్, టాలెంటెడ్ అన్నాడు. ఆయనకది స్లాంగ్ నచ్చింది. 2 స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారంట. అరే! వాడిని పెడితే బావుంటది. ఈ స్లాంగ్ ఇదంతా బాగా పలుకుతున్నాడు గదా! హ్మ్. ఈ సీన్ నుంచి అనేసి నన్ను 2లో పిలిచారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే 2 స్టార్ట్ అయిన తర్వాత. హ్మ్. పిలిచి ఒక సీన్ చేశాము. అరే! భలే చేస్తున్నాడు మనోడు, కంటిన్యూ ఈసారి ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ దాంట్లో పెట్టేద్దాం అలా కంటిన్యూటీగా హ్మ్. అని చెప్పి హీరోతో పాటు ఫుల్ లెంగ్త్‌గా పెట్టేశాడు ఈసారి. డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్సే అన్నీ. సూపర్. ఓకే. హ్మ్. కంటిన్యూషన్ ఉంటుంది. కంటిన్యూషన్ అంటే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ దానిలో ఎక్కువగా ఆహ్, ఈ ఫ్రెండ్స్ దానిలో జగదీష్ హైలైట్ అయ్యారు. ఆయనే హైలైట్ అయ్యాడు. మెయిన్ హైలైట్ అవును. అయ్యారు. ఇప్పుడు సెకండ్‌లో వచ్చేసి జగదీష్‌తో పాటు మీరంతా మేమందరం ఉంటారు. ఉంటాం. 12 మంది ఉంటాము. 12 మంది ఒక్కొక్క క్యారెక్టర్స్ అనమాట. ఆహా! అందులో మీరొకరా? నేనొకడు. ఓకే. సూపర్. హ్మ్. ఈ జగదీష్ గురించి కూడా వస్తే మూవీ అయిపోయిన తర్వాత ఏదో కేస్ పడి అరెస్ట్ అయ్యారు. హ్మ్. ఈ సినిమా కోసమే సినిమా క్రూ వెళ్లి ఆయనకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారు అని విన్నాను. నేను అంటే అలాంటి విషయాలు అంటే ఆయన పర్సనల్ నేను మాట్లాడలేను అది. అహా! అంటే క్రూనే నేను కూడా ఇచ్చింది మీలాగే కదా! చూసాను అంతే. బెయిలు. సేమ్ మీలాగే నాకు అలాగే తెలిసింది. నో కామెంట్స్ అబౌట్ ఇట్. ఓకే. ఆహ్, అలానే 'పుష్ప 2' గురించి విన్నన్ని న్యూస్‌లు మేమెక్కడా వినల. ఓకే. ఆ! షూటింగ్ డిలే అవ్వటం. హ్మ్. ఆఖరికి 2 డేస్ బ్యాక్ అనుకుంటా గూడా మళ్ళీ వాయిదా అయింది 'పుష్ప'. ఇప్పుడు ఈ మధ్యనా మేడం? ఈ లేదు మధ్య 2 లేదు. డేస్ బ్యాక్ 5థ్ కూడా కన్ఫర్మ్ మేడం. ఓకే. యాక్చువల్‌గా డిలే అవ్వడానికి అంటే అప్పుడు డిలేది నాకు తెలీదు గానీ, ఆహ్, షూట్ ప్రాసెస్ ఎక్కువగా ఎందుకు జరిగిందంటే, వాళ్ళు హీరో గారికి నేషనల్ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే ప్రతీది చిన్న అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌లయినా సరే, వాళ్ళు కూడా యాక్ట్ చేయాల్సిందే. ఫ్రేమ్ పెట్టాక వాళ్ళు సంథింగ్ ఏదైనా మాట్లాడుతున్నారనుకో, హీరో గారు పర్ఫెక్ట్‌గా చెప్పారనుకో, బ్యాక్‌గ్రౌండ్‌లో సరిగ్గా రాలేదు. మళ్ళీ ఇంకో రీటేక్ తీసుకుందాం. అలా చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా ఒకవేళ ఈరోజు అంత సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు మార్నింగ్ మళ్ళీ ఎడిటింగ్‌లో అంటే నైట్‌లో చూసుకుంటారుగా. హ్మ్. రే! వాడు వెనకాల బాగా చేయలేదురా, మళ్ళీ రీషూట్ అది చేద్దామని. మళ్ళీ రీషూట్స్ ఎక్కువ జరిగాయన్నమాట. అంటే పర్ఫెక్షన్ కోసం చాలా రోజులు జరగడం జరిగింది. యాహ్! దానివల్ల కొంచెం డిలే అవ్వడం జరిగింది అంతే. మధ్యలో సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి గొడవలయినియి. ఎవరి దారాలు ఎళ్ళిపోయారని జెప్పేసి ఫోటోస్ కొన్ని వైరల్ అయినియి. హ్మ్. అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? షూట్ జరుగుతున్నంత సేపు యాక్చువల్‌గా అంటే ఈసారి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఉన్నారు గదా! అవును. ఎక్కువ ట్రావెల్ చేసుంటారు. ఎన్ని డేస్ చేశారండి షూటు? నేను లిటరల్లీ ఒక 100 డేస్ చేశాను మేడం. అబ్బా! ఫ్రెండ్స్ అందరూ 250 డేస్ చేశారు. హ్మ్. యాక్చువల్‌గా ఏమైందంటే నాకు ఫస్ట్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకొనున్నాను. ఆ ప్రాజెక్ట్స్ మధ్యలో ఇంకా పూర్తి చేయడానికి గ్యాప్‌లో తీసుకున్నాను. ఒకరోజు డైరెక్టర్ గారు క్లాస్ తీసుకున్నారు. "ఏంటి రావట్లేదు? మాది చిన్న సినిమా సార్. ప్లీజ్ సార్ రండి" అని ఇండైరెక్ట్. "సార్ అది కాదు సార్ వేరే ఇలా" అంటే, హ్మ్. "అవును నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది నేను పెట్టాను. ఇప్పుడు 100 గొర్రెలుంటాయి. 100 గొర్రెలు ఒక గొర్రె మిస్ అయిందనుకో, 99 గొర్రెలున్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఒక్క గొర్రెతో కూడా నాకు ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ 100 గొర్రెలు ఉంటేనే ఇంపార్టెంట్. సో, నువ్వు ఖచ్చితంగా రావాలి" అంటే ఆ తర్వాత కొన్ని వాళ్ళకి డేట్స్ తక్కువ చేసుకుంటూ వచ్చి మెయిన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసి ఇంకా కంటిన్యూయస్‌గా దీనికి రావడం జరిగింది.
ఓకే. హ్మ్. అయితే మంచి రెమ్యునరేషనే తీసుకొని ఉంటారు 100 డేస్ పేమెంట్ అంటే. అవును మేడం. ఆ? మంచిది. ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒక మంచి ఫిగర్? మంచి ఫిగర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచిగానే ఇచ్చారు. ప్రొడక్షన్ అయితే సూపర్ మేడం. చెప్పాను గదా! మైత్రి వాళ్ళు మాత్రం చాలా చక్కగా చూసుకున్నారు. అంటే మాకు షెడ్యూల్ అయిపోగానే అమౌంట్ పడిపోయేది. షెడ్యూల్ అయిపోగానే అమౌంట్ అలా మనీ పరంగా గానీ, అండ్ లొకేషన్‌లో గానీ, క్యారీవాన్స్ గానీ, అండ్ ఫుడ్ గానీ, మాకే లోటు ఉండేది కాదు. ఎక్కడ అంటే కొంచెం క్రిటికల్ లొకేషన్స్‌లలో, రెయిన్స్ పడిన లొకేషన్స్‌లలో అక్కడ ఎక్కడున్నా గూడా ప్రొడక్షన్స్‌కి మాత్రం ఈ అసలు లోడు ఉండదు. ఫారెస్ట్ ఇదంతా ఎక్కడ చేశారండి షూట్? మొత్తం షూటింగు మారేడుమిల్లి మేడం, రాజమండ్రిలో, అండ్ తర్వాత ఆర్ఎఫ్‌సిలో ఎక్కువగా జరిగింది. తర్వాత కాకినాడలో యానం ఉంది ఈ కదా మేడం. ఫారెస్ట్ షూట్ అంతా మారేడుమిల్లి. మారేడుమిల్లి. ఓకే. తర్వాత ఇక్కడ వికారాబాద్. ఎలా బాగా డెప్త్ వెళ్ళారా? చాలా డెప్త్‌గా ఎళ్ళాను. ఆ, వికారాబాద్ ఉంది కదా మేడం, శంకరపల్లి. అవును. శంకరపల్లి తర్వాత ఇది దాని పేరేదో ఉంది మేడం, చేవెళ్ళ దాటిన తర్వాత ప్రగతి రిసార్ట్స్ అని ఉంటుంది అక్కడ. ఇవన్నీ జరిగాయి. అంటే ఆల్మోస్ట్ అంటే హీరో గారివి మొత్తం ఆర్ఎఫ్‌సిలో ఒక 50-60% జరిగింది. మిగతా అన్నీ చేజింగ్‌లు అవన్నీ అక్కడ బయట జరిగాయి మేడం. మారేడుమిల్లి, ఇబ్రహీంపట్నం అలా చాలా చోట్ల. తర్వాత వేరే కేరళ అక్కడ అవి జరిగాయి. విలన్స్‌వి గూడా జరిగాయి అంటే ఇంకా బయట చాలా చోట్ల. అలా ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేశారు షూట్. టోటల్ అంతా హ్మ్. లోపలే ఇండియాలోనే జరిగింది. అవును. ఓకే. అయితే అంటే ఇండియాలోనే జరిగింది అంటే మేమున్న వరకు జరిగాయి. కొన్ని ఉండొచ్చు మరి బయట తెలీదు. పుష్ప టైంలో సమంత సాంగ్ మీరే చెప్పారు. హ్మ్. అల్లు అర్జున్ సమంత సాంగ్ అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండదు, అలా ఉండబోతుంది సాంగ్ అని చెప్పినట్లే అది అసలు ఒక రేంజ్ లో హిట్ అయింది. ఎక్కడ చూసినా కొన్ని రోజులు అదే ట్రెండ్ నడిచింది. ఇప్పటికీ ఆ సాంగ్ కి ఒక మంచి క్రేజ్ ఉంది. ఏంటి ఈ పుష్ప 2లో ఆల్రెడీ ఆ అమ్మాయితో చేస్తుంది లిరిక్ అనుకుంటా, నిన్న రిలీజ్ చేశారు. అసలు ఇది ఎలా ఉండబోతుంది? దాన్ని దీన్ని కంపేర్ చేసుకోగలుగుతామా? అసలు ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా దెబ్బలు పడతాయిరో రాజా దెబ్బలు పడతాయిరా అని కిస్ కిస్ కిసిక్ సాంగ్ సూపర్‌గా ఉంది మేడం. యాక్చువల్ అందులో నేను గూడా ఉన్నాను నిన్న రిలీజ్ చేసిన దాంట్లో. అవును. చాలామంది అదే బాగా అప్రిషియేషన్ చేశారు. అంటే శ్రీలీల గారు అండ్ అల్లు అర్జున్ గారు 'ఢీ అంటే ఢీ' అన్నట్టుగా డాన్స్ చేశారు. ఫుల్ డాన్స్ అసలు. ఆ సాంగ్‌కి మాసు, ఊర మాస్ అంతా ఇంకా ఫుల్ ఇప్పుడు ఆ సాంగ్ లో మీరు కూడా ఉంటారా త్రూఅవుట్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో? సాంగ్ మొత్తం ఉంటాం మేడం. అబ్బా, ఓకే. సాంగ్‌లో అంటే సినిమాలో ఎక్కువగా ఈ సాంగ్‌లో ఉంటాము. అండ్ 'పుష్ప' సాంగ్‌లో ఉంటాము. ఒక డ్యూయెట్ సాంగ్‌లో ఉండము. అన్ని సాంగ్‌లో ఆల్మోస్ట్ ఉంటాం. సినిమా మొత్తం ఆల్మోస్ట్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది మాకు. ఓకే. చాలా సీన్‌లలో ఉంటాం. ఓకే. కాకపోతే కొన్ని అంటే నాకు నేను లావుగా కొద్దిగా అది ఉండడం వల్ల ఆహ్, కొన్ని ఫైట్ సీన్స్‌లలో పక్కన అంటే నాకు పక్కకి వెళ్ళి, ఓకే. పరిగెత్తడాలు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం నేను జరిగిపోయాను. వాళ్ళు చేశారు. అండ్ ఓహో. ఇంకోటి సాంగ్ గురించి కూడా ఏందంటే, సాంగ్ జరుగుతున్నప్పుడు నాకు సెపరేట్‌గా పెట్టారనమాట ఒక హీరోయిన్‌తో. ఆ, హీరో గారు పిలిచి మనోడైతే బావుంటదని చెప్పి నన్ను పెట్టారు. ఓహో. ఆ సీన్ నేను పడాలి ఎగిరి గాల్లో ఆ, హీరోయిన్‌తో. హీరోయిన్‌తో 2 స్టెప్స్ ఏసిన తర్వాత పడాలి. అలా పడుతున్నాను. 2 సార్లు, 3 సార్లు హీరో గారు పిలిచి, "ఏయ్! నీకు ఓకేనా? ఎందుకంటే నీది హెవీ బాడీ ఉంది. ఏమన్నా ప్రాబ్లమ్ మళ్ళీ చూసుకో" అది అని. అంటే బెడ్స్ అవి ఏమి ఎయలేదు. లేదు సార్, ఓకే సార్ అన్నాను. కానీ లాస్ట్ టేక్ ఓకే అయింది. అప్పుడే నాకు టంగుమనింది. తర్వాత ఒక 2 డేస్ బాగా నొప్పి ఉండే. అప్పుడే ఓకే. వెంటనే స్ప్రే అవన్నీ చేయించారు. ఇప్పుడు ఏంటి మీకు ఇప్పుడు ఆ పాటలో 2 స్టెప్స్ మళ్ళీ ఆ? అందులో బాగా శ్రీలీల గారితో మా స్టెప్స్ ఫ్రెండ్స్ వేసారు అందరిని అయితే. బాగా వాడారు మేడం సాంగ్‌లో. ఓహో. ఫ్రెండ్స్‌ని అందరిని. అందులో చాలా ఇంకా అది మసాలా కాబట్టి మేము గూడా ఫుల్ మాస్ గదా! ఓకే. మమ్మల్ని అందరిని బాగా వాడారు సాంగ్‌లో. ఇన్ని డేస్ షూట్ లో మంచి మెమరీస్ అంటే ఏం చెప్తారు? సుకుమార్ గారితో, అల్లు అర్జున్ గారితో అసలు కాన్వర్జేషన్ ఉండేదా? మాట్లాడేవారా ఉండేది ఎప్పుడైనా? మేడం. చాలా ఓకే. అంటే అంటే ఇప్పుడు క్యారీవాన్ కల్చర్ వచ్చిన తర్వాత షార్ట్ అయిపోగానే వెళ్ళిపోవటం, హ్మ్. షార్ట్ రెడీ అన్నప్పుడు రావటం, ఇదే కదా నడుస్తుంది. అసలు సుకుమార్ గారి మాట్లాడేవారా? సినిమాలో అంత అలా ఉండదు. ఓకే. ఎప్పుడైతే సెట్‌లోకొచ్చామో ఇంకా ప్యాకప్ అయ్యేదాకా అంటే లంచ్ బ్రేక్‌లో ఒకసారి గ్యాప్ ఇస్తాడు. 1 అవర్ 45 మినిట్స్ అలా లంచ్ బ్రేక్ ఇస్తారు. అప్పుడు కొద్దిగా రెస్ట్ అంతే తప్ప మిగతా అంతా సెట్‌లో ఉండాల్సిందే ఎవ్వరైనా. హీరో గారు గూడా మీరు నమ్ముతారో నమ్మరో పొద్దున్నే
6:30కి సెట్‌లో ఉండేవారు. నైట్ 11:30కి ప్యాకప్ అవుతుండే. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:30కి ఉండేవారు. ఆయన్ని చూసి మాకు ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ అనాలా ఏమనాలి, ఆయన చూసి అరే! మా హీరో గారు వచ్చేస్తున్నారని మేము అంటే నిద్ర లేకుండా 6 అవర్స్ పడుకొని అంటే 4, 5 అవర్స్ పడుకొని మళ్ళా మార్నింగ్ లేసి మళ్ళీ వెంటనే సెట్‌లోకి. అంటే ఇక్కడి నుంచి మనకు ఆర్ఎఫ్‌సి ఎళ్ళాలంటే మినిమమ్ 1 ½ అవర్ మార్నింగ్‌లో 1 ½ అవర్, 1 అవర్ పడుతుంది. ఆ మార్నింగ్ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడాలు, మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు 1 అవర్ జర్నీ, 1 ½ అసలు. కానీ మాకు చాలా అంటే ఎవ్రీ డే ఈజ్ మెమరబుల్ డే మేడం. ఎందుకంటే హీరో గారు అండ్ హీరోయిన్ ఒక డైలీ ఒక పండగలాగా ఉండేది సీన్స్ అన్నీ. చాలా బాగా సందడి సందడిగా జరిగేది. మొన్న అయిపోయినప్పుడు కూడా హీరో గారు వచ్చి చాలా ఎమోషనల్‌గా మా ఫ్రెండ్స్ అందరిని వచ్చి, "ఈరోజు లాస్ట్ డే. నాది ఈరోజుతో అయిపోతుంది. మీది కూడా ఆల్మోస్ట్ మీది కూడా అయిపోయింది. సో, ఈ సినిమా బిగ్ అచీవ్‌మెంట్ మీ అందరికీ నాతో పాటు." అని అందరికి పేరు పేరున అంటే, "అరే! నీకు మంచి పేరొస్తుంది. నీకు మంచి పేరొస్తుంది." అందరికీ మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చి, కొందరికి హగ్స్ ఇచ్చి, కలిసి బాగా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు హీరో గారు. ఆ తర్వాత మా అందరికి ఫోటోస్ కూడా ఇచ్చారు. మా దాంట్లో అడిగారనమాట, "సార్ మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాం గానీ, మాకంటూ పర్సనల్‌గా కావాలి సార్ ఆఫ్ ద రికార్డ్ ఫోటో." ఇదంటే గెటప్స్ గదా! అంటే సరే ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. ఒకరోజు పెట్టుకుందాం అన్నాడు. కానీ అనుకోకుండా దాన్ని నెక్స్ట్ రోజే ఇచ్చేశారు. అందరికి ఫోటోస్ అంటే ఓన్లీ ఫ్రెండ్స్‌కి ఇచ్చారు. ఓకే. ఫ్రెండ్స్ ఇంకొక 4, 5 మెంబర్స్‌కి, ఒక 20 మెంబర్స్‌కి ఇచ్చారు. అందులో నాకు అయితే ఆ ఫోటోది కూడా ఒక చిన్న లాజిక్ జరిగింది. ఫోటో షూట్ పెట్టారు సడెన్‌గా. ఓన్లీ ఫ్రెండ్స్‌కి అని వాళ్ళందరూ దిగేశారు. నాకు సడెన్ కాల్ చేశారు. "అన్న మీరు రండి ఇట్లా జరుగుతుంది" అంటే, అవునా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఎళ్ళేలోపు అయిపోయింది. అబ్బా! అయిపోయింది కదా! షిట్ అనుకోని ఒక దగ్గర నించొనున్నాం. సరేలే అనుకోని హీరో గారు వాకింగ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారు. వాక్ చేస్తూ అలా ముందుకెళ్ళాడు. మళ్ళీ రిటర్న్‌లో వస్తున్నాడు. వస్తుంటే నన్ను చూశాడు. చూసి, "ఏంటి ట్విట్టర్‌లో ఈ మధ్య బాగా ఇరగదీస్తున్నావు. శ్రీలీల సాంగ్ గురించి పెట్టావు. అన్నీ చూస్తున్నాను" అన్నాడు. అవునా సార్, థ్యాంక్ యూ" అన్నా. అనగానే పక్కన వాళ్ళ అసిస్టెంట్స్ ఆళ్ళు ఉంటారు. ఫోటో అడుగు" అన్నాడు. ఫ్రెండ్స్ అందరికి ఇచ్చారు. "సార్ ఫోటో" అంటే, అవునా సరే అమ్మ రా" అన్నాడు. ఫస్ట్ చూశాడు. నా హైట్ తక్కువ గదా! చూసి అక్కడ ప్లేస్ సరిగ్గా లేదు. ఇక్కడొద్దు అని మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడికెళ్ళాం. మళ్ళీ అక్కడికెళ్తే అక్కడ చెట్టు దగ్గర గూడా సెట్ అవ్వట్లే. మళ్ళీ ఏం చేశాడు, ఇలా కాదని చెప్పేసి ఫుట్‌పాత్ ఉంటుంది కదా మేడం, అది అరుగులాగా ఇలా. నన్ను అక్కడ ఎక్కిచ్చాడు. ఆయన కిందకి దిగాడు. కిందకి దిగి అప్పుడు ఫోటో ఇచ్చాడు. మా ఇద్దరిది అంటే నేను కూడా బాగా రావాలని చెప్పేసి బాగా ఇచ్చాడు. ఇప్పుడు బాగొస్తది. ఎందుకంటే నువ్వు చాలా హైట్ తక్కువ. మళ్ళీ బాగా రాదు ఫోటో. అందుకే ఇలా సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఇలా చేశారు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అన్నాను. అలా చాలా అంటే సెట్‌లో సార్ ఏందంటే అంటే క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయాడంటే ఇంక అప్పుడు ఏం చేయలేం. ఎప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ రాగానే ఫ్రెష్‌గా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడేస్తాడు. ఎప్పుడైతే గెటప్ వేసుకుంటాడో ఇంకా 'పుష్పలో' నుంచి రాడు. గెటప్‌కి ముందు 'అల్లు అర్జున్' గారు, గెటప్ వేసుకున్నారంటే 'పుష్ప.' ఇంకా మనం సీన్‌లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మన క్యారెక్టర్ ఉంటే, మన డైలాగ్స్ ఉంటేనే "అన్న ఏందన్నా" అనుకుంటూ మాట్లాడాలి తప్ప మామూలుగా ఆఫ్ ద రికార్డ్ ఉందనుకోండి, అప్పుడు సింపుల్‌గా 'అల్లు అర్జున్' గారు "హేయ్ హాయ్ 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 ఏ బాగున్నావా అందరితో ఏంటి నిన్నేదో చేశావంట, నువ్వు అది చేశావా" అలా మాట్లాడు. అండ్ గెటప్ వేశారా 'పుష్పరాజ్' ఆ విధంగా ఉండే. విపరీతంగా కోపం వచ్చిన సందర్భాల్లో చూసారా పుష్పని మీరు? అంటే సీన్‌కు సీన్‌లు వదిలేసేసేయండి. నిజంగా అసలు షూట్ టైమ్‌లో ఏదైనా సహనం కోల్పోయో లేకపోతే చిరాకుగానో ఉన్నప్పుడు చూసారా అల్లు అర్జున్ గారిని? అలా అంటే యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోనే ఇద్దరుంటారనమాట. వాళ్ళేమనుకున్నారు, ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్‌కి వాళ్ళు ఉండాలనమాట అక్కడ. వాళ్ళేమనుకున్నారు, మనల్ని ఎవరు గుర్తుపడతారులే, మనం లేమనుకుంటా ఫ్రేమ్‌లో అనుకున్నారు. హీరో గారు పక్కన వెనకాల ఉండాలి. వాళ్ళు పక్కకెళ్ళిపోయారంట. హీరో గారు డైలాగ్ చెప్తున్నారు. డైలాగ్ చెప్తుంటే సగం చెప్తున్నాడు, ఆపేస్తున్నాడు. రెండోసారి చూశాడు. ఏంటి ఈడు లేరు అని చెప్పి చూశాడు. చూస్తే వాళ్ళు పక్కనెళ్ళి వాళ్ళు ఏదో కబుర్లు మాట్లాడుకుంటున్నారు. అతను చూశాడు. "ఏంటి సార్ మీరు ఈ సినిమాలో ఏయరా? ఏంటి?" అనగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారంతా. "సార్" అంటే
ఉన్నారు సార్ మీరు కూడా నటించారా ఏంటి వెనకాలంటే అంటే సారీ సార్ అని చెప్పి వాళ్ళు వచ్చారు చేశారు. అప్పుడు కొద్దిగా గట్టిగా అంటే సీరియస్ అయ్యాడు. సీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు సీన్లో ఉన్నారు, వాళ్ళు కొత్త వాళ్ళు అనమాట, అంత తెలియదు. మీరు ఆ సీన్ అయిపోయే వరకు ఉండాలి. నేను చెప్తున్నాను కదా డైలాగ్స్, నాకు మీరు ఉంటే నాకు ఆ మూడ్ వస్తుంది. మీరు లేరనుకోండి పక్కన ఎక్కడ చూడాలి, నేను ఫ్రెండ్స్ని చూడాలి కదా, మీరు ఉన్నది ఇద్దరు అని చెప్పి ఆ సీన్లో కొద్దిగా సీరియస్ అయ్యారు. ఇంకా తర్వాత అంత ఏం అవ్వలేదు. ఎప్పుడు సీన్లో ఉండే అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చాలా మంచిగా చెప్పాడు, మీరు కొత్త వాళ్ళు కొంచెం చూసుకోవాలి అమ్మా, ప్రతి సీన్లో ఉండాలి. ఇప్పుడు ఇబ్బంది అందరికీ అవుతుంది, కాళ్ళు నొప్పులు వేస్తాయి నించొని నాకు అవుతుంది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కెమెరామ్యాన్స్, లైట్ మ్యాన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే క్రేన్ మ్యాన్, దగ్గర యూనిట్ ఒక 1000 మంది 2000 మంది దాకా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసేది ఫుడ్ కోసమే. ఈ 4 ఏళ్ళే లోపలికి వెళ్ళడానికే చేస్తారు. సో చూసుకోవాలి. అంటే మనం చిన్న మిస్టేక్ చేసినా ఇక్కడ ఎంత డిస్టర్బ్ అయిపోద్ది. మనం మన వర్క్ వచ్చాం, మీరు ఇప్పుడు వేరే వర్క్కి వెళ్తారు, వర్క్ చేయరా ఏంటి? వర్క్ చేస్తారు. అప్పుడు డైలీ ఏదైనా జాబ్కి వెళ్ళారనుకో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ వర్క్ పైన ఉంటారు కదా. ఇది కూడా అంతే, వర్క్ వచ్చాం కాబట్టి వర్క్ రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి చిన్న క్లాస్ తీసుకున్నాం. అప్పుడు ఇంకా అప్పటి నుంచి సెట్లో అందరూ సెట్ అయిపోయారు. అలా సెట్ చేశారు. అంతే. అయితే అండి పుష్ప 2లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆయనకు కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆవిడ అసిస్టెంట్ సృష్టి వర్మ, ఈయనతో కొన్ని గొడవలు జరిగినాయి. ఆ టైంలో జానీ మాస్టర్ని కాదని చెప్పేసి సృష్టి వర్మని కొరియోగ్రాఫర్గా తీసుకున్నారు అని చెప్పేసి న్యూస్ వచ్చినాయి. ఎంతవరకు వాస్తవం అసలు? యాక్చువల్గా అంటే జానీ మాస్టర్ గారు అయితే లేకుండే అండి. సృష్టి వర్మ గారు గంగమ్మ తల్లి జాతర అది చేశారు. జానీ మాస్టర్ గారిది కొరియోగ్రఫీ చేసింది ఆవిడ చేసింది. పుష్ప 2లో. తర్వాత ఇక్కడ ఇందులో మన అంటే హీరోయిన్కి చేశారు. అంటే కొరియోగ్రఫీ ఇద్దరు ముగ్గురు ఉంటారు. యాక్చువల్గా ఎప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉంటారు, గణేష్ ఆచార్య మాస్టర్ ఉంటారు, 4-5 మెంబర్స్ ఉంటారు. అంటే హీరోయిన్కి అండ్ వేరే చేయడానికి. సో తను కూడా ఒక పార్ట్గా చేసింది అందులో. ఇది మన జానీ మాస్టర్ది వచ్చేసి కిసక్ సాంగ్ ఉంది కదా, ఐటమ్ సాంగ్, అది అని అందరు అన్నారు. లాస్ట్ అంటే యాక్చువల్గా ఒకవేళ ఇన్సిడెంట్ జరగకపోతే అతను చేసేవాడు అనేసి అందరు అన్నారు, మీలా నాకు తెలుసు. కానీ గణేష్ ఆచార్య మాస్టర్ చేశారు అది కొరియోగ్రఫీ. అవును. దీనికి ఆ సాంగ్ అసలు సంబంధం లేదు. ఇది ఇది ఐటమ్ సాంగ్, అది వచ్చేసి జాతర సాంగ్. ఈ సినిమా కాకుండా మీరు చేసిన సినిమాల్లో మంచి సినిమా అనుకుంటే దృశ్యం తీసుకోవచ్చు. అది ఆ షూట్ ఎన్ని డేస్ చేశారు? దృశ్యం ఫస్ట్ మూవీ 2లో కూడా ఉంటాను. 2కు లీడ్ నేనే ఇస్తాను అనమాట. గత కొన్ని రోజులుగా రాంబాబు అనుమానాస్పద సిచ్యువేషన్లో కనిపించాడని పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ మొదలుపెట్టారు బాబాయ్ అని చెప్పి హోటల్లో స్టార్ట్ చేసి అక్కడి నుంచే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, అంటే 2కి. సో 2లో కూడా అక్కడనే మళ్ళీ నేను షాక్ అయింది ఏంటంటే, దాదాపు మేము 10 ఇయర్స్ తర్వాత, అంటే కరోనా మూమెంట్లో వెళ్ళాము, ఒక 10 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత అక్కడ ఏదైతే సెట్లో చేశారో సేమ్ మళ్ళీ అదే సెట్ వేసి అల్వాయ్ అని ఉంటుంది కేరళలో, అక్కడ చేశారు సేమ్. అసలు షాక్ అయిపోయా, అమ్మ 8 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అలాగే, లొకేషన్ కూడా అలాగే ఉంది అంతా, అక్కడే చేశారు. అది మెమరబుల్గా నాకు గుర్తుండిపోయింది. దృశ్యం ఈజ్ ద బెస్ట్ పుష్ప కాకుండా. అండ్ మూవీస్లలో బాగా లీడ్ క్యారెక్టర్ కొంచెం చేసిందంటే ఈ మధ్య విధి అని చెప్పి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది మేడం. అందులో వచ్చేసి ఆనందిని అని చెప్పేసి మారడమిల్లిలో అందులో చేసింది తను లీడ్ క్యారెక్టర్, ఆమె లీడ్ క్యారెక్టర్. అండ్ రోహిత్ అని చెప్పేసి కొత్త తను హీరోగా చేశారు. మహేష్ ఉన్నాడు కదా మేడం, జబర్దస్త్, అది మన రంగస్థలం, అది అతను నేను హీరోకి ఫ్రెండ్స్ ఉంటాం. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. రోహిత్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నట్టున్నారు మళ్ళీ. రోహిత్ కాదు మేడం, ఇతను డెబ్యూ మూవీ. ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే పెన్తో రాస్తే చనిపోతారు, ఎవరు రాస్తే పెన్తో చనిపోతారు. అది కాన్సెప్ట్ బాగుండే. అది నాకు బాగా, అంటే ఈ మధ్యకాలంలో నేను చేసిన క్యారెక్టర్లలో ఫుల్ లెంత్ చాలా మంచి పేరు వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ అలాగే ఇంకా చాలా మూవీస్ చేసిండాను. సీత, నాకు డైరెక్టర్ తేజ గారు బాగా మోటివేషన్, అంటే ఆయన బాగా ఇన్స్పైర్ అనమాట.
ఆయనతో ఫస్ట్ 'నేనే రాజు నేనే మంత్రిలో' చేశాను ఒక చిన్న మీరు క్యారెక్టర్. తిట్టించుకోలేదా తేజ గారితో? లేదు మేడం. అసలు తిట్లు పడలేదా? ఓకే. అసలు పడలేదు. ఓకే. అంటే అందరూ అనేవాళ్ళు ఆయన కొడితే స్టార్ అయిపోతారు తిడితే అంటే. అలాగే అనుకున్నాను నేను. హ్మ్. ఫస్ట్ 'నేనే రాజు నేనే మంత్రి' చేశాము. అందులో నన్ను 'సుల్తాన్ బజార్' ఎమ్మెల్యేగా ఆయన ఫాలోవర్‌గా హీరోగా చేసుకుంటారు. సాంగ్‌లో అవన్నీ ఉంటాం. చిన్న క్యారెక్టర్. హీ డైరెక్టర్ గారికి బాగా నచ్చింది. తర్వాత 'సీత' మూవీ చేశారు. అప్పుడు నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను మళ్ళా రంగస్థలం మహేష్ ఉంటాము. హ్మ్. ఆ స్టోరీ కూడా యాక్చువల్లీ మా బస్తీ ఉంటుంది. ఆ బస్తీని తను హీరోయిన్ ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడానికి వస్తుంది. అవును. నా పేరు సీత, నేను గీసిందే గీత మాతోనే ఉంటుంది ఆ డైలాగ్. హ్మ్. అది ల్యాండ్ అంతా కూలగొట్టేసి అంటే అవునంట నీ రుబాబేంది కోర్ట్ ఏమన్నా నోటీసులు ఇచ్చిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఏడిసి అంతా బ్లాస్ట్ చేసేస్తుంది. తర్వాత హీరోయిన్‌ని రక్షించడం కూడా మళ్ళీ మేమే రక్షిస్తాము. హీరోయిన్‌తో పాటు అవునవును. కోర్ట్‌లో అంతా ట్రావెల్ చేస్తాం జైల్‌లో. సో, నాకు తేజ గారితో బాగా ట్రావెల్ అంటే ఆ సినిమా సరిగ్గా ఆడలే గానీ అది కూడా ఒక మంచి క్యారెక్టర్ మేడం. అండ్ 'భలే మంచి రోజు' కూడా ఆదిత్య శ్రీరామ్ గారు ఇచ్చారు నాకు. హ్మ్. అది ఓన్లీ థియేటర్‌లో జరుగుతుంది. వన్ డేలో అయిపోతుంది స్టోరీ. నేను సాయి కుమార్ గారి పక్కనే ఉంటాను అసిస్టెంట్‌గా. ఓకే. అది చిన్న కామెడీగా బావుంటుంది. అందులో మొత్తం సీక్రెట్‌గా అంతా జరుగుతుంటుంది. డాన్ లాగా అయితుంది. హ్మ్. ఆహ్, లాస్ట్ సిట్యుయేషన్ అంటే సడెన్ సిట్యుయేషన్ ఉంటుంది. ఆ సిట్యుయేషన్‌లో అన్ని క్యారెక్టర్‌లు థియేటర్‌లోకి రావాలి. హ్మ్. వచ్చే ముందు ఒక పిల్లోడొచ్చేసి బాల్ కొడతాడు. బాల్ కొట్టంగానే "ఏయ్! ఎవడ్రా కొట్టింది చూడు పో" అంటే "ఏయ్! ఎవడ్రా కొట్టింది? ఇది డెన్" అనగానే వాడొస్తాడు. "బాల్ పడింది బాలీ. నాకు అవన్నీ తెలీదు" అంటే ఇలా రా అని చెప్పేసి వాడు ఐస్ క్రీమ్ తీసుకొని తినేస్తాననమాట. ఆ సీన్ బాగా కొద్దిగా వైరల్ అయింది. అలా దాని తర్వాత మళ్ళీ 'సమంత కవని'లో రాజేంద్ర ప్రసాద్ గారి అసిస్టెంట్‌గా ఇచ్చాడు ఒక 3 సీన్స్. హ్మ్. అలా కొన్ని మంచి మూవీస్ చేశాను మేడం. 'బ్రాండ్ బాబు' అని చెప్పేసి బ్రాండ్స్ గురించి ఉంటుంది. అందులో కొత్త హీరో ఓకే. ఉంటాడు. ఓకే. అందులో అందులో గూడా రాజా రవీంద్ర పక్కన అంటే హీరోయిన్ మేనమామల్లాగా అలా ఉంటాం. అంటే ఆటోస్ నడిపేవాళ్ళలాగా. హ్మ్. అందులో గూడా మన ఆయన్ని మురళీ శర్మ గారితో డైలాగ్ ఉంటుంది నాది. మేమందరం లోకల్ బస్తీ వాళ్ళం ఉంటాము. ఆయన ఫుల్ రిచ్ ఉంటాడు. అక్కడికెళ్ళినప్పుడు ఏంట్రా ఈ బస్తీ జనాల్ని యేసుకొని వచ్చినావు అని జెప్పేసి రాజా రవీంద్రన్ అంటే సార్ మేము కూడా అన్నీ కొనుక్కొనొచ్చినాం సార్. ఇది హార్మోని అని ఒకడంటాడు. నేనుండి సార్ ఇది గోచి సెంట్ సార్ చూడండి గోచి సెంట్. అరే అది గోచి కాదురా గూసి సెంట్ అంటాడు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్స్ అది మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. హ్మ్. అలా చాలా సినిమాలున్నాయి మేడం. చేసుకుంటూ ఇంకా వస్తుంటే చేస్తూ ఉన్నాము. వెబ్ సీరీస్ 'కుడి ఎడమైతే' అని జెప్పేసి అందులో అది హీరో గారు నన్ను గుర్తుపట్టారని జెప్పానుగా అందులో. ఓకే. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని జెప్పేసి అది వెబ్ సీరీస్. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ 'మెన్షన్ హౌస్ బాయ్స్' అని జెప్పి వెబ్ సీరీస్ రన్ అవుతుంది. అది అందులో దేనికి మంచి అమెజాన్‌కొస్తుందా? లేదు మేడం. అది యూట్యూబ్ సీరీస్ అది. మన ఓకే. 'వైరల్య' అనే దాంట్లో అయితుంది. ఓకే. అందులో గూడా మంచి పేరు నాది క్యారెక్టర్ పేరొచ్చేసి దగడియాది. పచ్చబొట్ల దగడియాది ఫ్రమ్ బల్కంపేట అని జెప్పి ఒక మాస్ క్యారెక్టర్. హ్మ్. అది అండ్ ఇప్పుడు 'వికట కవి' అని జెప్పి జీలో 28 నుంచి జీ తెలుగులో రన్ గాబోతుంది. తెలుగు ప్లస్ తమిళ్‌లో హ్మ్. 'వికట కవి' అందులో ఒక 3 ఎపిసోడ్స్ చేశాను. ఇంకోటి 'బ్రహ్మాండ' అని జెప్పేసి కొత్త మూవీ రిలీజ్‌కుంది. ఇలా కొన్ని 'రాచరికం' అని జెప్పేసి ఒకటుంది. అవును. ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. వెంకటేష్ గారు యాక్చువల్లీ మాకు తెలిసినంత వరకు కూల్ అండ్ ఫ్యామిలీ పర్సన్. అసలు సెట్‌లో ఎలా ఉంటారు? ఆయన కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసారా? ఆయన కోపం అనేది అసలు రాదా? రాదు మేడం. అంటే సెట్‌లో అయితే చూడలే. ఇంట్లో గిట్ల ఎక్కడన్నా ఉన్నారేమో గానీ, కోపం అంటే ఏముండదు. షాట్ జరుగుతుందనుకోండి, సడెన్‌గా యాక్చువల్‌గా ఒకటి చిన్న బెంచ్ లాంటిది మధ్యలో ఉండే. "అరే! తీయండిరా అది తీయండి మధ్యలో ఉంది. సెట్ డిపార్ట్‌మెంట్‌ని పిలవండి" అంటే సెటప్ బాయ్ అక్కడున్నాడు. ఆ! ఆడక్కడున్నాడులే. నేను దగ్గరలో ఉన్నా గానీ హీరో గారు తీసేశారు. షాక్ అయ్యాను. ఏంటి అంటే సురేష్ ప్రొడక్షన్ ఇది అంటే తర్వాత "సార్ మీరెందుకు తీశారు సార్? ఆడొస్తుండే గదా!" అని జెప్పేసి సెట్ డైరెక్టర్ జెప్తే వాడక్కడి నుంచి రావాలి. నేను దగ్గరలోనే "ఏమైంది నేను తీస్తే" అని అంత జాలీగా ఉంటారు. హ్మ్. "నా పక్కనే ఉంది గదా! తీసి అలా పెట్టా. ఏంటి దానికేమైనా ఉందా?" అని హ్మ్. అమ్మో! అంటే అంత పెద్ద యాక్టర్స్, హీరోస్ అలా కామన్ మ్యాన్‌గా చాలా మంచిగా నీట్‌గా ఉండేవాళ్ళు. అంటే అందరితో కలిసిపోయి ఉండేవాడు. ఓకే. హ్మ్. హ్మ్. మీరు ట్రావెల్ చేసిన వాళ్ళందరిలో అండి, ఇంకా బిగ్ స్టార్స్‌తో మంచి మెమోరీస్ ఉన్నాయంటే ఏవి చెప్తారు? అంటే 'నాగార్జున' గారితో హీరోయిన్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి. 'నాగార్జున' గారితో 'బిగ్ బాస్' యాడ్ ఫిల్మ్ చేశాను మేడం. 4 'బిగ్ బాస్ 4కి' యాడ్ ఫిల్మ్స్ ఉండే. ఓహోహో! అవి యాడ్ ఫిల్మ్స్ కూడా నేను చాలా చేశాను.
మన కోవై సర్ల గారితోటి త్రిబుల్ ఎక్స్ సోప్ అని చెప్పేసి అది చేశాను. అది మన మురుగదాస్ గారు డైరెక్షన్ చేసింది. ఓకే. తర్వాత సెంటర్ ఫ్రూట్ యాడ్ అని చెప్పేసి అది సెంటర్ ఫ్రూట్ అది నేషనల్ వైడ్గా మేడతను వచ్చి లబలబలాడిస్తా. అది నేషనల్ వైడ్గా వచ్చిండే మేడం. ఓకే. అండ్ జంగిల్ రమ్మి యాడ్ అని ప్రకాష్ రాజ్ రానా గారి కాంబినేషన్లో చేశాను. ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఉంటుంది. ఆహా. అలా అండ్ చాలా చేశాను మేడం. యాడ్ ఫిలిమ్స్ ఒక 10-15 వరకు చేశాను. హిందీలో తెలుగులో అలా వచ్చాయి. అండ్ గుడ్ లక్ సఖి అని చెప్పి కీర్తి సురేష్ గారితో అంటే ఆది పినిశెట్టి ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమా అవునవునవునవును. ఆడలేదు కానీ నాగేష్ కుక్నూర్ అని నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్. ఆ సినిమాలో కూడా చేయడం జరిగింది. అప్పుడు కీర్తి గారు కూడా ఫుల్ కూల్గా మంచిగా అందరితో హ్యాపీగా. అండ్ ఇప్పుడు రష్మిక మందాన మేడం కూడా అసలు రాగానే సెట్లో అందరికీ హే గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ మనం చూడకపోయినా "హే, ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ప్లీజ్ సార్" అంటుండే. అంటే అందరితోటి మాకు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ఏంటి సార్ మా మీద కోపమా అంటుండే. అలా హీరోయిన్స్ కూడా చాలా సెట్లో అందరు చాలా మంచిగా ఉంటేనే మాకు ఇన్స్పిరేషన్ అండ్ మేము కూడా చేయడానికి చాలా ఈజీనెస్ వస్తుంది మేడం యాక్టింగ్ చేయడానికి. అలా చేసిన వాళ్ళందరూ అండ్ కాజల్ అగర్వాల్తో సీత అలా పెద్ద పెద్ద అంటే కొందరు స్టార్స్తో చేయడం కూడా జరిగింది. అండ్ కొన్ని చిన్న మూవీస్ కూడా చేయడం జరిగింది. చిన్న మూవీస్లో ఏంటంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఉంటాయి, చేయడం అలా ఉంటుంది. పెద్ద మూవీస్ చేసినప్పుడు కొంచెం నేర్చుకోవడం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనకంటే పెద్ద స్టార్స్ హీరోస్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవడం ఉంటుంది. పుష్ప టైంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా అది అంత పెద్ద సక్సెస్ అవుతుందని. ఆ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోతారు అని. ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప 2 వస్తోంది. ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు భారీ లెవెల్లో పెట్టుకున్నారు. అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా? సినిమా ఎలా ఉండబోద్ది అంటారు 1కి 2కి? ఆల్రెడీ రీచ్ అయిపోయింది మేడం. రీచ్ అయిపోయింది. పాట్నా చూడలేదా మీరు? పాట్నా ఈవెంట్ చూసాం. పాట్నాలో జనాలు ఎలా అదే వచ్చారు మేడం? పుష్ప క్రేజ్ కదా అదంతా. నేను పుష్ప అవును 2కి మేడం. ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. 3 ఇయర్స్ తర్వాత కూడా అదే క్రేజ్ ఉండడం అంటే మామూలు విషయం కాదుగా మేడం. పాట్నాలో ఈవెంట్‌కి దాదాపు జన సముద్రం అయిపోయింది. అంటే పెద్ద పెద్ద వెళ్ళారా? పొలిటీషియన్స్‌కి మీరు వెళ్ళారా? లేదు మేడం ఈవెంట్‌కి మేము వెళ్ళలేదా? వెళ్ళలేదు. డైరెక్టర్ గారే వెళ్ళలేదు. డైరెక్టర్ గారు ఇంకా ఎడిటింగ్ రూమ్‌లో చాలా బిజీగా ఉన్నారు. అంటే వేరే వాళ్ళు చాలామంది వెళ్ళలేదు. ఓన్లీ హీరో, హీరోయిన్ వాళ్ళే వెళ్ళారు. ఇంకా ఆ పాట్నా ఈవెంట్‌తో నార్త్ ఇండియా మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. చెన్నై, నెక్స్ట్ ఇప్పుడు కోచిలో ఉంది కేరళలో. తర్వాత హైదరాబాద్‌లో కూడా పెద్ద ఇంకా హైదరాబాద్‌లో ఎండింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ మొత్తం క్యూరియాసిటీతో ఉన్నారు మేడం. యూఎస్‌లో కూడా చాలా టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి. వేరే కంట్రీస్‌లలో 12,000 స్క్రీన్స్ మేడం. ఇంకోటి అంటే నేను వింటున్నాను దాదాపు 1000 కోట్లు ఆల్రెడీ ప్రీ రిలీజ్‌కి ముందే బిజినెస్ అయిపోయింది. అంటే డబల్, ట్రిపుల్ వచ్చేసాయిగా మేడం. ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంకా రికార్డ్స్ పైన పడుతుంది. ఓకే. అంటే పుష్ప టైంలో ఎవరికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. జనరల్ ఆడియన్‌గా ఒక సినిమా చూసారు, నచ్చింది, ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అసలు విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ అల్లు అర్జున్ గారు పైన కానీ లేకపోతే సుకుమార్ గారి పైన కానీ సినిమా పైన కానీ హ్యూజ్ లెవెల్స్లో ఉన్నాయన్నమాట ఎక్స్పెక్టేషన్స్. ఆ లెవెల్కి రీచ్ అవ్వబోతుందా? అంటే అప్పుడు 1 అయిన తర్వాత సుకుమార్ గారు ఒక మాట చెప్పారు మేడం. మేము 1 తీసినప్పుడు మా గురించి తీసుకున్నాం సినిమా. మేము అంటే మేము రాసుకున్నాం మామూలుగా తెలుగులో అనుకొని తీసుకున్నాము. పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయేసరికి అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అంటే వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్‌ని పెట్టి ఇప్పుడు సినిమా మీ గురించి తీస్తున్నాం. మీ అందరిని దృష్టిలో పెట్టుకొని అందుకే మీరు అన్నారు కదా ఎందుకు లేట్ అయింది, డిలే అయ్యింది. ప్రతిదీ చాలా అంటే అసలు ఏ మిస్టేక్ ఉండొద్దు. ప్రతి సీన్ హైలైట్‌గా ఉండాలి. అంటే ఒక 10 మినిట్స్‌కి ఒక ఇంటెన్సిటీ సీన్. మళ్ళీ 10 మినిట్స్‌కి మళ్ళీ ఇంటెన్సిటీ. అసలు ఏంట్రా ఈ లెవెల్‌లో ఉంది అనే విధంగా ప్రేక్షకులు మాట్లాడుకోవాలని ఆ విధంగా తీశారు మేడం. ఓకే. ఇప్పుడు ఇంకా కూడా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, ఒక ఫైట్ బ్యాలెన్స్ ఉంది అని వినిపిస్తుంది. నిజమే అది 10 డేస్ బ్యాక్ మేడం ఇప్పుడు కాదు. 10 డేస్ బ్యాక్ వరకు కూడా షూట్ నడిచిందా? అంటే మీన్స్ ఎక్కడైనా ఏ సినిమా అయినా టాకీ పార్ట్ అయిపోయిన తర్వాత చిన్న అంటే డూయట్ ఏదో ఉండే. డూయట్ ఒకటి చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే కొడతారు మేడం. అది ప్యాచ్ వర్క్ మీన్స్ అది చెప్పాను ఇప్పుడు. డైరెక్టర్ గారు ఎడిటింగ్ రూమ్‌లో కూర్చున్న తర్వాత ఏదైనా మిస్టేక్ ఉంటే
వాటిని చిన్న చిన్న ప్యాచ్‌లు అంటే మళ్ళీ చేయండి అని చెప్పి యూనిట్‌తో చేయించడం. ఓకే. అది ప్రతి సినిమాకు ఉంటుంది మేడం. సినిమా అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకులకు వాళ్ళందరికి సినిమాల్లో నటించే వాళ్ళకి అది తెలుసు ప్యాచ్ వర్క్స్ అంటే. హ్మ్. అది హ్మ్. జరుగుతుంటుంది అది. మీరు కూడా వినే ఉంటారు. జనరల్‌గా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ లాగా ఒక సోషల్ మీడియాలో ఒక వార్ రన్ అవుతుంది. హ్మ్. 'పుష్ప 2'ని బాయ్‌కాట్ చేయాలని, మెగా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా సినిమా చూడరని రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. నిజంగా అసలు మీకెలా ఉంది వైబ్ బయట? మీరు వింటుంటారు కదా! అవును మేడం. వీళ్ళ మధ్య అభిమానుల మధ్య కానివ్వండి, లేకపోతే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వరకు మనం టచ్ చేయలేం కాబట్టి, హ్మ్. ఎప్పుడైనా లొకేషన్‌లో వీటిలో మీ మధ్య ఎప్పుడైనా డిస్కషన్ ఇది నడిచిందా? యాక్చువల్లీ లొకేషన్‌కొచ్చిన తర్వాత వీటి గురించి ఉండదు మేడం. హ్మ్. మీరు స్టార్టింగ్‌లో అంటే మధ్యలో గూడా అడిగారనమాట. ఏదో కోల్డ్ వార్ వచ్చిందంట గదా! డైరెక్టర్‌కి, హీరో గారికి. అవునవును. అసలు ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. డార్లింగ్ ఏం డార్లింగ్? డార్లింగ్ ఈ సీన్ నెక్స్ట్ తర్వాత ఏంటి డార్లింగ్? ఈ సీన్ ఓకేనా డార్లింగ్ ఇది? మళ్ళీ ఇంకోసారి చేద్దామా? లేదు డార్లింగ్ నాకు నచ్చలే మళ్ళొకసారి ఇంకో టేక్ తీసుకుందాం. వాళ్ళకి ఎంతసేపు సీన్ పైనే ఉంటుంది మేడం. బయట ట్రోల్స్ ఇవన్నీ అస్సలు పట్టించుకోరు. అస్సలు నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పారుగా అది గూడా వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళది సినిమా ఉంటుంది. అండ్ ఇంకోటి ఫ్యామిలీ ఎప్పటికైనా ఫ్యామిలీ ఒకటే మేడం. ఈ మధ్యలో ట్రోల్ చేసే వాళ్ళకేందంటే కొంచెం ఆనందం పొందుతారు. టైమ్ పాస్ ముఖ్యంగా అంటారా? యూట్యూబర్స్ వీళ్ళుంటారు గదా! వాళ్ళకేందంటే వ్యూస్ పెరిగి వాళ్ళకు డబ్బులొస్తాయని జెప్పేసి వాళ్ళు థంబ్‌నెయిల్స్ యేసుకుంటారు. అంతెందుకు మేడం మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత గూడా ఒక్కొక్క షాట్‌ని వీళ్ళు ఇది ఎవరో తెలుసా? మాకు తెలుసు అని జెప్పి సంథింగ్ పేరు చెప్పేస్తున్నారు. అవన్నీ సినిమా జూసిన తర్వాత ఒక్క ట్రోల్ గూడా నిజమవ్వదు. పోనీ వాళ్ళు చెప్పే దాంట్లో అసలు వాళ్ళే డైరెక్టర్లుగా వాళ్ళే స్టోరీలు చెప్పేయడము, దీని తర్వాత ఇలా అవుతుంది, ఇక్కడ ఏమవుతుందో తెలుసా? ఈ ఈ అవునవును. షాట్ యాక్చువల్లీ ట్రైలర్‌లో చూసి చాలా మంది స్టోరీ కూడా చెప్పేసారు. 'రష్మిక మందన్న' చంపేసేసారు. లేదు సినిమాలో. అదే మేడం నేనేం జెప్తున్నానంటే ఆ! రిలీజ్ అవుతుంది గదా! రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే యూట్యూబర్స్, ట్రోలర్స్ ఈ థంబ్‌నెయిల్స్ ఏసి స్టోరీల మీద స్టోరీలు జెప్పేసి యూట్యూబ్ డైరెక్టర్స్ అయిపోదాం. ఇక్కడనే అసలు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళెందుకు సినిమా తీయడము, నేను జెప్పిందే నిజం గదా! అనుకున్నట్టు రాశారుగా అవన్నీ ఫాల్స్ అవుతాయి. అప్పుడు వాడు ఆహా! ఇదా! ఓహ్! అయితే మనం చాలా ఎక్కడనో ఉన్నాం. మనం ఇంకా యూట్యూబ్‌లోనే ఉన్నాం. మనం సినిమా రేంజ్‌కి ఎదగాలంటే ఇంకో 10, 20 సంవత్సరాలు పట్టుద్దేమో అనుకుంటారు. అంటే హ్మ్. వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టుగా వాళ్ళేంటంటే వాళ్ళు తొందరగా ఫేమ్ అయిపోవాలని ఏదంటే అది రాసేసుకుంటారు మేడం. హ్మ్. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఎవ్వరు రీచ్ అవ్వలేరు మేడం. హ్మ్. హ్మ్. ప్రతీదీ అసలు నిజంగా చెప్తున్నాం గదా! మేము గూడా గెస్ జేయలేం. ఎవరు గెస్ చేయలేరు. అది సుకుమార్ గారికి, హీరో గారికి మాత్రమే తెలుసు. మిగతా యూనిట్‌లో గూడా ఎవ్వరికి తెలీదు. కంప్లీట్ స్టోరీ. కంప్లీట్. ఓహ్! ఓకే. అసలు ఏదో అనుకుంటారు. ఆహా! ఓహ్! దీని తర్వాత ఇది ఉండొచ్చు అది. అస్సలుండదు. హ్మ్. ప్రతీదీ ఓన్లీ హీరో, హ్మ్. డైరెక్టర్ వాళ్ళిద్దరికి తప్ప ఈవెన్ నాకు తెలిసి హీరోయిన్‌కి గూడా ఎవరికీ అంత తెలీదు. అంటే ఎవరి పార్ట్ వాళ్ళకే తెలుస్తుంది. హుహు. టోటల్‌గా మాత్రం ఎవరికీ తెలీదు. ఆల్రైట్ సురేష్ గారు. 'పుష్ప 2' రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ రావాలి. మీకు మంచి పేరు రావాలి. ఇట్లాంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో ఇప్పుడు సినిమాలు చేసేస్తున్నారు. ఇట్లాంటి సినిమాలు మరెన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండి.